హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఒక్క నిమిషం వెనకాల ఉన్నవారు ముందుకు వచ్చేయాలి ప్లీజ్. హల్లెలూయా. I'm thanking God for this beautiful opportunity to share the gospel in 7 with our precious Indian brothers and sisters at Razam town of Srikakulam district of Andhra Pradesh, South India. We have some equipments to present the gospel in 7 actually. Unfortunately, our systems are not supporting. We have projectors, laptops, Androids, Apple phones, iPhones, and everything, electronic equipment. But unfortunately, we could not be able to present through this electronic media. Hallelujah. Priyalara, parvachalo ee tera alagane laptop lu ivanni unnai. అవి సపోర్ట్ చేయట్లేక మీకు కొన్ని బొమ్మలు వేసి చూపించాలని ఆశపడ్డాను. సరే, ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేకపోయినా దేవుడు ఈ నోరిచ్చాడు కాబట్టి 2 మాటలు మీకు చెప్పి తర్వాత పెద్దలకు అప్పగించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. మేము దేవుడికి ప్రార్థన చేసి ఈ ప్రాంగణాన్ని నింపమని అడిగా. ముందుగుండానే ఈ సభకు ముందుగుండానే నేను ఇంట్లోకి వెళ్ళి మోకరించి ఆయనకు ముందుగా వందనాలు చెల్లించే ఇక్కడికి వచ్చాను. మరి దేవుని సేవకులు ఎంతో సహకరించారు. బిషప్ యేషపాదం గారు, అలాగే రెవరెండ్ ఆర్ మోజెస్ సామిలయ్య గారు నా వెంట ఉండి ప్రతి విషయంలో కూడా రాత్రి పగలు కూడా వారి ప్రోత్సాహాన్ని అందించారు. అలాగే మీరు దేవుని ప్రేమించి ఆయన వాక్యాన్ని మమ్మల్ని ప్రేమించి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. విచ్చేసిన దేవుని సేవకులకు, అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు, విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. కొంతమంది నిల్చుని ఉండిపోయారు. దయచేసి చిన్నపిల్లలు కుర్చీలు ఖాళీ చేస్తారు, ముందుకు వచ్చి కూర్చోండి. అలాగే మైక్ ద్వారా కూడా చాలా మంది మాటలు వింటున్నారు కాబట్టి నేను క్లుప్తంగా మెసేజ్ చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి లోక రక్షకుడిగా వచ్చినప్పుడు దేవుని దూతలు ఆ రక్షకుని గూర్చిన విషయాలు ఈ భూమి మీద ఉన్న ప్రజలకు తెలియజేశాయి. ఆ మాటలే ఆ రోజు ఆ దూతలు చెప్పిన మాటలే ఈ రోజున భూమి మీద ఉన్న మనుష్యులకు దేవుని రాయబారులుగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాయబారులుగా, పరిచారకులుగా, సేవకులుగా కొద్ది నిమిషాలు మీతో మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఈ కృపను చూపించాడు. చాలా మందికి క్రిస్మస్ ప్రోగ్రాం అంటే ఏంటో తెలియదు, క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు, యేసయ్య అంటే కూడా తెలియదు. చాలా అపార్థాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, చాలా అవిశ్వాసాలు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ తీర్చే సమయం కాదు, కానీ ఒక్క కారణం నేను మీకు చెప్పి తొందరగా ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 2 మాటలు ఉన్నాయి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో 2 మాటలు ఈ సందర్భానికి ఉపయోగపడే 2 మాటలు చెప్తారు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన్ని మనుష్య కుమారుడిని, దేవుని కుమారుడిని, ప్రభు అని, రక్షకుడని, విమోచకుడని బైబిల్ చెబుతుంది. అలాగే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ చెబుతుంది. దేవదూత కూడా ఒక మాట చెప్పాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడు అని చెప్పి, ఒక దగ్గర విడిపిస్తాడు, ఒక దగ్గర రక్షిస్తాడు.
పాపముల నుండి విడిపిస్తాడు, పాపముల నుండి రక్షిస్తాడు. ఇది ఆయన మోటివ్, అది ఉద్దేశం. భూమి మీద పాపులున్నారు, పాపం ఉంది. నేను అర్థం చేసుకోండి. ఈ పాపం వలన మనుష్యునికి దేవునిచ్చే సంతోషం కానీ, సమృద్ధి కానీ, సమాధానం కానీ కరువైపోయింది. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే, దేవుడు ఉన్నాడని చెబుతుంది, పరలోకం ఉందని చెబుతుంది, నరకం కూడా ఉందని చెబుతుంది. మనిషి భూమి మీద ఎలాగైనా బ్రతికేస్తున్నాడు. ఆ బ్రతుకుని మనం తప్పు పడటం కాదు, కానీ ఆయన ఎలాగ బ్రతికినా సరే, ఆమె ఎలాగ బ్రతికినా సరే చనిపోక తప్పదు. భూమి మీద ఏ మనిషి అయినా చనిపోక తప్పదు. మన పెద్దవాళ్ళని పుట్టుట గిట్టుట కొరకే అని, పుట్టాడా చచ్చాడని అర్థం. ఎప్పుడో ఒక రోజున చస్తాడు. చచ్చాక వెళ్తే అటు పరలోకం పోవాలి, లేక ఇటు నరకం పోవాలి. దేవుడు ఈ భూమి మీద మనిషి బ్రతికేంత వరకు కూడా చాలా గొప్ప గొప్ప అవకాశాలు ఇస్తున్నాడు. అయితే మనిషి పోడ్చబడ్డం కానీ, కాల్చబడ్డం కానీ జరుగుతుంది. చచ్చిపోయాక శవం కొందరు పూడుస్తారు, కొందరు కాల్చేస్తారు. కొంతమందికి అవకాశాలు ఉండవు. ఈ మనిషి కరోనా వచ్చి ఎవరిని ఎక్కడ పూడ్చారో తెలియదు, ఎవరిని ఎక్కడ కాల్చారో తెలియదు, ఎవరు ఏ దేశంలో చచ్చారో కూడా తెలియదు. కొంతమంది విమానాలు పేలిపోయి గాలిలోనే ఆత్మలు కలిసిపోయినాయి, కొందరు నీటిలో పడవలలో మునిగిపోయి చచ్చిపోయినారు. లెక్కలు లేవు. వాళ్ళు సరిగ్గా సమాధి చేయడానికి అవకాశాలే లేవు. కానీ ఎలాగో చనిపోయినా సరే వాడు పోడ్చబడ్డమైనా, కాల్చబడ్డమైనా జరుగుతుంది. మనిషి చనిపోయిన తరువాత అటు పరలోకానికి కానీ, ఇటు భూలోకానికి కానీ వెళ్ళాలి. ఈ సర్వ సృష్టిలో అంటే భూమి ఇంకా ఎన్ని హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్? 9 గ్రహాలు, నవగ్రహాలు. అలాగనే అంతరిక్షం, చుక్కలు, ఉల్కలు, తోక చుక్కలు, చంద్రుడు, సూర్యుడు, సూర్య చంద్రాదులు, ఆకాశ నక్షత్రాలు, ఆకాశ మహాకాశాలు, భూమి, భూమి క్రింద ఉన్న ఇంకా సృష్టి. ఇందులో ఏ మనుష్యుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక మాట, సర్వ సృష్టిలో 2 పరిశుద్ధమైనవి, 2 పరిశుద్ధమైనవి. అందులో ఒకటి దేవుడు పరిశుద్ధమైన వాడు, హల్లెలూయా. రెండవది పరలోకం. ఈ పేరు ఎప్పుడు విన్నారో లేదో తెలియదు, కానీ దీని ఇంగ్లీష్ లో హెవెన్ అంటారు. దేవుణ్ణి గాడ్ అంటారు. అందరికీ తెలిసిన మాట. ఆయన దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, పరలోకం పరిశుద్ధమైనది. అయితే దేవుడు మనుషులను పరిశుద్ధులుగానే నిర్మించాడు, పాపులుగా చేయలేదు. దేవుడు పాపం మనిషి తెచ్చుకున్నాడు. ఎలాగనగా ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది భూమి మీద, దేవుని ద్వారా రాలేదు. అసలు ఆయనకి పాపం ఎరుగదు. చిన్న పిల్లోడికి పాపం అంటే ఏంటి తెలుసు? ఈ రోజున ఆయనకి తెలియదు. పాపం ఎరుగని దేవుడు, పాపము చేయని దేవుడు. నాలో పాపం ఏమైనా ఉందా, మీలో ఎవరైనా నిరూపించగలరా అని బాహాటంగా ప్రశ్నలను అడిగిన దేవుడు, ప్రభుత్వాలను అడిగిన దేవుడు, అధికారులను, రాశులను అడిగిన దేవుడు, రారాశు అయిన యేసుక్రీస్తు ప్రభువు. చెప్పలేదు. God is holy and the heaven is holy. అయితే మనుష్యుడు భూమి మీద పాపముతో నిండి ఉన్న మనుష్యుడు పరలోకంకి పాపముతో కలిపి వెళ్ళిపోదామంటే దేవుడు ఒప్పుకోడు. ఎంత ప్రేమమయుడు,
ఆ విషయంలో మాత్రం ఆయన ససేమీరా ఒప్పుకోడు. మనిషి పాపం ఉంటే గనక, పాపము మనిషిలో ఉంటే గనక దేవుడు పరలోకంలోనికి ఏ మనిషిని అనగా ఏ పాపిని కూడా అనుమతించడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రోజున కుమారరాజు అనే పాస్టర్ ఇక్కడ ఉండొచ్చు, నేను చనిపోవచ్చు, లేక నన్ను దేవుడు ఇంకొక దేశానికి తీసుకుపోవచ్చు, లేక ఇక్కడనే ఉంచొచ్చు. మా ఊర్లో పాస్టర్ గారు 18 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇదే మాట చెప్పాడయ్యా అని ఈ ఊరు ప్రజలు గమనించండి. ఇది సత్యమైన మాట, నిత్యమైన మాట. ఏ మనిషి పాపం చేయడానికి వీలు లేదు, కానీ పాపం మనిషి చేశాడు. దాని ద్వారా దేవుడు అనుగ్రహించి మహిమ కోల్పోయాడు. అయితే నేను మనిషిని చేశాను కదా, మానవ సృష్టి నాదే, సర్వ సృష్టి అయింది. అంటే పశు సంపద, పక్షి సంపద, జల సంపద, ఆకాశ నక్షత్రాలు, ఖగోళాలు, అంతరిక్షాలు అన్ని కూడా ఆయనవే, సర్వ సృష్టి కూడా ఆయనవే. అయితే భూమి మీద మనిషిని పెట్టానే, ఈ భూమి మీద మనిషిని మట్టితో చేసిన మనిషికి ఆ మట్టి శరీరంలో నా జీవ వాయువు ఉండవే. ఇది పరిశుద్ధమైన ఆత్మ కదా, ఈ ఆత్మ తిరిగి నా దగ్గరకు మళ్ళా రావాలి. మానవుడు తన శరీరంతో, ఆలోచనతో, ఊహలతో, తన క్రియలతో, తన మాటలతో, తన చూపులతో, చేష్టలతో, ఉద్దేశాలతో, ఊహలతో చేసినటువంటి ప్రతి పాపము క్షమించబడాలి. దీనికి ఏం మందు కనిపెడదామని దేవుడు కనిపెట్టాడు, ఆలోచన చేశాడు, ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. హల్లెలూయా. దానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులో యేసు దేవుని కుమారుడుగా పిలువబడిన ప్రభు, నేను వెళ్తాను నాయనా, ఈ భూమి మీదకి వెళ్తాను డాడీ, నేను వెళ్తాను అని తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. ఆత్మ సహాయం తీసుకున్నాడు. తన ఆత్మ ద్వారా వచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం చేసిన ముగ్గురు ఒకటై ప్రణాళిక రూపొందించి, అప్పటి వరకు మనుషులకు దేవుడి పేరు తెలియదు, పూజిస్తున్నారు కానీ, దేవుడి కోసం వేచి చూస్తున్నారు కానీ, కేవలం దేవదూత వచ్చి మాత్రమే అప్పుడు ప్రవక్తలు చెప్పారు, thus says the Lord. But who was that Lord? What is his name? What does it mean? Who is that Lord? The Lord says, thus the Lord says. ఇదే దేవుని మాట అని ప్రవక్తలు చెప్పారు కానీ ఆ దేవుడి పేరు చెప్పరా. కానీ దేవుడు ఈ లోకానికి మనుష్య కుమారుడిగా, దేవుని కుమారుడిగా వస్తారన్న జ్ఞానం చాలా మందికి ఉంది భూమి మీద. అప్పుడు దేవుని గురించి ఆ పేరు యేసు అని, క్రీస్తు అని ప్రకటించినారు. హల్లెలూయా. గొర్రెల కాపర్లకు క్రీస్తుని ప్రకటించబడింది, యోసేపు మరియలకు యేసు అని ప్రకటించబడింది. అలాగనే ఆయన దేవుని కుమారుడిగా, మనుష్య కుమారుడిగా కన్యక గర్భాన జన్మించి, ఆత్మ పూర్ణిగా జన్మించి, ఆత్మ నడిపింపుతో, ఆత్మ పరిపూర్ణతతో పరిశుద్ధంగా భూమి మీద 33.5 సంవత్సరాలు యేసు క్రీస్తు ప్రభు అని చెప్పారు కదా దేవదూత. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. క్రీస్తుకు ముందే పడిన భాగం ప్రభువు. ప్రభువు ఇదే ప్రభువు వాక్కు అని చెప్పిన ప్రవక్తలు, ఆయనే ప్రభువు క్రీస్తు యేసు దేవుని కుమారుడు, మీ కుమారుడు కాదు అని దేవదూతలు నొక్కి ఒక్కానించి దేవుని పేరేంటో భూమి మీద నా మనుషులకు చెప్పి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. చెప్పలేనండి. భూమి మీద మనుషులకు సమాధానం
సంతోషమే కాకుండా సమాధానం అని దేవదూతలు ప్రకటించినాయి. అలాగనే ప్రియులారా, అయితే దేవుడి పేరు తెలిసిన తర్వాత ఆయన చాలా ప్రణాళికలో భాగంగా నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, దాని ముందు ఇంకో చిన్న చెప్పాలి. నేను క్లుప్తంగానే మాట్లాడదు, ఎక్కువ టైం తీసుకొని గావరపడకండి. మనకి భోజనాలు కూడా వచ్చేసినాయి. ఇంకొక దపాగా ఇంకొక ట్రిప్ వస్తుంది. అందరూ చక్కగా భోజనం చేసి విందు ఆరగించి వెళ్ళాలి. ఈ మాటలు వినండి, చాలా ఇంపార్టెంట్ మాటలు. అయితే మనిషి పాపం చేస్తే ఎలా వెళ్ళిపోతాడు పరలోకం? ఇప్పుడు అయ్యా 2 అక్షరాలు మీరు రండి, అయ్యారు రండి. ఈయన చూద్దాం ఒక నిమిషం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. అందాక యేసుప్రభు గారు చెప్పారు కదా, మంచి ఫ్రెండ్స్. నాకెందుకో ఒక దురుద్దేశం పుట్టి, కసక్క పొడిస్తాడు, చచ్చిపోండి మీద. ఏడయ్యాడు, దెబ్బకు చచ్చాడు. ఎంత కసుంచుకున్నానని లోన. మీరు చూస్తున్నారండి, యూ బికమ్ డెడ్ బాడీ నౌ, యూ ఆర్ డెడ్ నౌ. ఇప్పుడు నేను చంపేశాను కదా, ఇదిగోండి దేవుడు అక్కడ ఉన్నాడు, తల బట్టలు వేసుకొని దేవుడు ఉన్నాడు. నేను చచ్చిపోయి వెళ్ళిపోతున్నా పరలోకంలోకి. ఈయన ఏదడిగినా ఇవ్వడం, ఈయన వెరైటీ దేవునికి ఇష్టం. ఏది అడగండి ఇవ్వడం. అరే దేవుడే ఇస్తాడు నీకు అంటే మా డాడీ హల్లెలూయా. ఏదడిగినా ఇవ్వడం, యేసయ్య ఇస్తాడని అంటాడు. గొప్ప విశ్వాసాన్ని నేర్పించాడు మా తండ్రి హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను దేవుడి దగ్గరికి. ఏరా నీ ఫ్రెండ్ నువ్వు అక్కడ చంపేసి నువ్వు దేవుడి దగ్గర నా దగ్గరికి వచ్చేస్తావా? అని నేను చూడలేదు అనుకుంటున్నావా? నేనేం చూడలేదు అనుకుంటున్నావా? నువ్వుగో ఆయన చాలా మంచోడు, నీకు స్నేహంగా ఉన్నాడు. మళ్ళీ చేసావా? ఎవరు చూడలేదు అనుకుంటున్నావు, నేను చూడలేదు అనుకుంటున్నా. ఇలాగే ఒక ఆయన అందరం చంపేశాడు. ప్రపంచంలో మొట్టమొదటి మరణం ఒక మర్డర్. పోలీసులు నోట్ చేసుకోండి, పోలీస్ రికార్డులో ఇది ఉండదు. ప్రపంచ రికార్డు ఇది, గిన్నిస్ బుక్ రికార్డ్. ప్రపంచంలో మొట్టమొదటి మరణం ఏ మరణం? ఒక మర్డర్. అయితే నువ్వు పాపం చేసేటప్పుడు రాకూడదు. అది పాపం అంటే అనుకుంటున్నారా? అబద్ధాలు కూడా పాపమే. ఇప్పుడు నా సెల్ ఫోన్ ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టాను అనుకున్నాను. సభానంతరం సభానంతరం ఈ అయ్యగారు పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, మా అన్నయ్య గారు అయినా ఇప్పుడు తీసుకెళ్ళి దొంగగారైనా దొరగారైనా హల్లెలూయా తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. అరే నువ్వు మహారాజు గారు మాట్లాడుతుంటే ఈ తమ్ముడి సెల్ ఫోన్ తీసుకెళ్ళిపోతావు నువ్వు అని దేవుడు అడ్డేస్తాడు. అంటే అలాగే ఒక వ్యభిచారం, ఒక త్రాగుడు, ఒక జోదం, ఒక హత్య. ఒకవేళ నాన్న తమ్ముడు ఒకసారి అయ్యగారు వీళ్ళందరూ కాబట్టి నా స్నేహితులు కాబట్టి పర్లేదు, ఈయన అనుకుంది ఏటి షర్ట్ ప్యాంట్ ఈ టక్కు టై ఈ కళ్ళద్దాలు నాకన్నా తెల్లగా ఉన్నాడు, కారు వేసుకొని తిరుగుతున్నాడు అని నేను అనుకున్నాను అనుకోండి. నా మనసు అలా అనుకున్నవారు ఉన్నారా లేదు చెప్పండి, చేపెత్తండి ఒకసారి, చేపెత్తండి ఒకసారి. అలా అనుకున్నారు ఉన్నారు లేదు చెప్పండి. వ్యాసం వేసేది లేనని చెప్పండి, ఎవరు లేరా? ఏమరా చదువు పైకి అందరికీ ఉంది. అప్పుడు అంటాడు దేవుడు, కుమారా భలే మాట్లాడేవయ్యా నువ్వు, ఎవరు కొట్టేసావు సభనే, వర్షిప్ చేస్తే అగ్గి దిగిపోయిందే, కానీ నువ్వు ఆయన ఏం చేస్తావు నీ మనసులో అసహించుకున్నావంటే నువ్వు కత్తి పట్టుకొని పొడిస్తేనే నేను దాంతో సమానం. ఏమండి నేను ఒక మాట చెప్తున్నానండి, ఈ హృదయం అనేది సాగు చేయబడకపోతే పరలోకం పోరు. అందుకోసమే సేవకులమైన మేము
చేతకానోడు మాట్లాడే అలా మాట్లాడకుండా ఉంటారు సేవకులు. ఎందుకు తెలుసా? అయ్యా చచ్చిపోయిన తర్వాత ఈ అరుపులు ఈ కరుపులు అన్ని భూమి మీద నాయన క్షమించిన ఆయన, ఏదో నేను పరలోకి వెళ్ళిపోవాలి నాయన, పరలోకి వెళ్ళాలి కాబట్టి అన్ని నోరు ముక్కు చెయ్యి అన్ని మూసుకొని ఉండిపోతాం. దాని భాషలో చెప్పాలంటే నవరంధ్రాలు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఎందుకు పర్లేదు ఏం మాకు జిలాబీ తినాలనిపించదా, లేకపోతే తాగుబోతులాగా తాగాలనిపించదా, బూతులాడే వాళ్ళకి బూతులాడాలనిపించదా, కుట్టేవాడు ఈది రౌడీలా కొట్టాలనిపించదా? అది కుదరదు ఏసీ దగ్గర. చెప్పండి ఒకసారి, అది కుదరదు. ప్రేమ ఏంటది? ప్రేమ. ఏసీ అంటే ప్రేమ. ఎవరైనా మీ కోపంతో కొట్టేయండి, పర్లేదు కాసేస్తాను, కానీ తిరిగి కొట్టను. ఆకలి అయితే అడగండి, నా అన్నం పెట్టేస్తాను, ఏం పర్లేదు. అది యేసయ్య ప్రేమ. అయితే ఈ మనిషిని ఎలాగో ఈ హత్య చేశాడు, దొంగలించాడు, ఈ వ్యభిచరించాడు, త్రాగుతున్నాడు, తిరుగుతున్నాడు, వీటిని ఎలా మార్చాలి అని ఆలోచన చేసి తప్పు చేస్తే, ఇప్పుడు నేను పోల్ చేశాను. అయ్యగారు మీరు జడ్జిలా ఉన్నారు సార్, ఈ జడ్జి గారు రండి అయ్యగారు ఒకసారి. అయ్యగారు నిల్చోండి సార్. అర్థమవుతుంది మీరు చెప్పే మాటలు, ఇందులో ఉన్న మాటలు. అంటే ఈ పేపర్ ఎందుకు పట్టుకున్నానంటే ఇది చెప్తున్నాను అర్థానికి. యాక్చువల్గా అవసరం లేదు నాకు. జడ్జి గారు చూసి అడుగున్నారు, కొండంపేట జడ్జి గారు అండి తప్పలేదు ఒకసారి వచ్చి. ఏమయ్యా కుమార్ గారు మీరు మాట చేశారా లేదా అడగండి. కుమార్ గారు మీరు మర్డర్ చేశారా లేదా? అడగండి జడ్జి అడగండి. ఏమయ్యా నువ్వు మర్డర్ చేసావా? ఏమయ్యా నువ్వు మర్డర్ చేసావా? సార్ చేశాను సార్, కానీ ఆవేశంలో చేశాను సార్. అయ్యా తప్పైపోయింది, మిలా తప్పైపోయింది అయ్యగారు క్షమించండి అయ్యగారు, నన్ను వదిలేండి అయ్యగారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కదా, అక్కడ అందరూ అలాగే యాక్ట్ చేస్తాడు దొంగలు. సిఐ గారి ముందు సిఐ గారు ఏంటన్నారు, హాస్పిటల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండదు మీరు అన్నా. అరే వస్తున్నారు ఆయన. అయితే మీరు నన్ను క్షమించి వదిలేస్తారా? ఈ జడ్జి గారు నన్ను క్షమించి వదిలేస్తారా? తప్పు అయిపోయిందండి, ఆయన పొడుస్తానండి, ఆవేశం మీద పొడుస్తాను, వదులుతాడా? మా పోలీసులు నాకు ఆలోచన చెప్పరాదు. అయితే నీకేంటి? వెల చెల్లించాలి, తప్పు కట్టాలి. మనిషి చేసిన పాపానికి తప్పు కట్టాలి, వెల కట్టాలి. కోర్టులో అవే వేస్తారు మనకి. అయితే మనిషి రక్తంతో పాపం చేస్తాడు కాబట్టి ఆ రక్తం చిందించబడాలి. మనిషి ఏ పాపము చేయలేని మనిషి రక్తం చిందిస్తేనే ఆ పరిశుద్ధ రక్తం ద్వారా ఈ పాపి రక్తము శుద్ధీకరించబడుతుంది. హల్లెలూయా. అందుకొరకే దేవుడు తన కుమారుని మనుష్య కుమారుడిగా, దేవుని కుమారుడిగా, యేసు క్రీస్తు ప్రభువుగా, రక్షకునిగా, విమోచకునిగా ఈ భూమి మీదకి పంపించి పాపులందరి కొరకు నీవు బలి అయిపోవాలి, బలి పశువు అవ్వాలి. గొర్రెలను, గొడ్డులను, కొంగలను, కోటలను, రాళ్లను, రబ్బలను, చెట్లను మనకి ముక్తి దొరకదు. నువ్వే నానా, నువ్వే బలి అయిపోవాలి. నువ్వు దేవుని కుమారుడిగా వెళ్ళి మనుష్య కుమారుడిగా బ్రతికి ఏ పాపం చేయకుండా ఏ దోషము లేకుండా బ్రతికి పరలోకాన్ని వారి యొక్క సృష్టికర్త అయిన తండ్రిని నీ ద్వారా చూపించు అని యేసుక్రీస్తు ప్రభువుని ఆయన తండ్రి పంపించాడు ఈ లోకానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తండ్రి అంటే ఎవరో కాదు, ఆయన అంటే ఎవరో కాదు, ఆయనే ఆత్మ, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. ఆయనే ఎగ్జిస్టెడ్, హీ వాజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ హిమ్సెల్ఫ్. ఆది సంపూర్ణుడు. అవన్నీ తర్వాత కార్యాలు వేరే. హీ ఎగ్జిస్టెడ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ ద యూనివర్స్. ఇవన్నీ ఆయన నోటి మాట వల్ల కలిగాయి. దానికి ముందు ఉన్నాడు కదా, హీ వాజ్ ఇన్ ద బిగినింగ్.
నో బిగినింగ్, నో ఎండింగ్. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. అలాంటి దేవుడు తన కుమారుని పంపిస్తే ఆయన తండ్రి చిత్తం ప్రకారం, వారి ప్రణాళిక ప్రకారం ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతికి సర్వ మానవాళి కొరకు తన పరిశుద్ధమైన యవ్వన రక్తాన్ని, ప్రశస్తమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని కలువరి శిలువలో కాచి మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాపికి క్షమాపణ, పాపికి రక్షణ ఈ మార్గం ద్వారా వచ్చి. హల్లెలూయా. ఇదే మార్గం. ఇది మతం కాదు, క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం మతం కాదు. మీకు ఒక విషయం చెప్పనా? నేను నా ఇంట్లో ఉండి అమెరికా వాడికి సువార్త చెబుతున్నాను. నేను నా ఇంట్లో ఉండి ఆస్ట్రేలియా వాడికి సువార్త చెబుతున్నాను. నా ఇంట్లో ఉండి ఇండియా వాళ్ళకి సువార్త చెబుతున్నాను. ఇండియాలో ఒక భారతీయుడు అమెరికా దేశానికి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోరా బాబు అని చెప్పడం ఏంటి? వాళ్ళ దేవుడు అయితే వాళ్ళు చెప్పడం ఏంటి? మనం మీరు రాత్రి 2-3 వరకు నాకు ఫోన్ చేయండి, హలో అని స్పష్టంగా నా మాట వినబడతాను, మీకు పడుకున్న స్వరం వినబడతాను. ఎందుకు తెలుసా ప్రియులారా? విదేశీ దేవుడు కాదు. యూదా దేశము, యెరూషలేము ఆసియా ఖండంలో ఉందండి. 3 గంటలు ఎవరి ఫ్లైట్ ఎక్కి 3 గంటలు దిగిపోతుంది. అమెరికా వెళ్ళాలంటే 24 గంటలు. మన పిల్లగాడు అందరూ అక్కడ కదా చాలా మంది. 2 దప్పలు వెళ్ళాలి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఈ మైండ్ సెట్ పోవాలి. ప్రభువు ఆయన తన శిలువ రక్తాన్ని పెట్టాడు. అయితే ఇది నువ్వు నమ్మాలి, ఆయనే ప్రభు అని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు రక్షణ వస్తుంది. నీ హృదయంలో విశ్వసించి నోటితో యేసే ప్రభువు అని నువ్వు విశ్వసిస్తే నీకు రక్షణ వస్తుంది. నీ పాపానికి క్షమాపణ వస్తుంది. అంటే మనిషి చేసిన పాపానికి వెల ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క రక్తం, యేసు ప్రభు యొక్క ప్రాణం. ఆయన మన కోసం చనిపోయి మనల్ని ఆయన బ్రతికించారు. మీకు ఉదాహరణ చెప్తాను, ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఈయన మా మాయ గారు, పెద్దమాయ గారు 74 years 80 years దగ్గరలో ఉన్నాడు. మనం కలుపుదాం ఒక 5-6 సంవత్సరాలు పర్లేదు. ఈయన నేను ఆయన తాలూకా అంటే ఈయన తండ్రి అనుకోండి, నేను కొడుకు అనుకోండి, ఓకేనా? ఈయన ఏం చేసిందంటే నా పని అయిపోయింది నా నాన్న చెప్పేసి నా కొరకు ప్రాణం పెట్టి నాకు అన్నీ అప్పగించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను బ్రతకొచ్చు, ఓకేనా కదా? యేసు ప్రభు ద్వారా ఆయన చనిపోయి నువ్వు చావకూడదు. పాపానికి జీతం ఏంటి? మరణం. పాప నియమాలేంటి? భయం, శాపం, మరణం. ఇవన్నీ ఉన్నాయి. అందుకోసం దోత చేయకుండా ఏ మనిషిని ఎప్పుడు భయపడతా తెలుసా? ఏ మనిషిని ఎప్పుడు భయపడతా తెలుసా? పాపం చేసినప్పుడు భయపడతాడు. పాపం చేసినప్పుడు భయపడతాడు, ఖచ్చితంగా భయపడతాడు. ఎవరు చూచినా చూడకపోయినా అమ్మో దేవుడు చూచేస్తాడు అని ఖచ్చితమైన భయం ఉంటుంది మనిషి. ఇది కూడా మీరిపోతే మనం ఏం చేయలేం కానీ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని బ్రతికించుకున్నాడు. ఇది మనం నమ్మాలి. ఎప్పుడు నమ్మాలో తెలుసా? నువ్వు చచ్చిపోక ముందే నమ్మాలి. పుట్టుకకు చావుకకు మధ్యలో నమ్మాలి. ఉదాహరణకి మనిషి ఒక 50 సంవత్సరాలు బతికాడు అనుకోండి, వాడు కనీసం 25 సంవత్సరాలైనా దేవుడు నమ్ముకోవాలి. అట్లీస్ట్ బిఫోర్ 1 year అని నమ్ముకోవాలి. అట్లీస్ట్ 1 గంట ముందైనా నమ్ముకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. శిలువ మీద దొంగకి ఇచ్చాడు కదా. యేసే ప్రభువుని నువ్వు నమ్ముకున్నప్పుడు నీ పాపాలన్నీ క్షమించబడతాయి. ఇదే సత్యం తప్ప ఇంకొక సత్యం ఎక్కడా లేదు. హల్లెలూయా. దిస్ ఈస్ ద ట్రూత్. ఇంకొక మార్గం లేదు, ఇంకొక సత్యం అనేది భూమి మీద లేదు.
అయితే శిలువ ఆయన నీ మరణానికి ముందు, నీ జననానికి మధ్యలో, నీ జననానికి నీ మరణానికి మధ్యలో యేసు ప్రభువుని నువ్వు అంగీకరించినప్పుడు నీకు పాప క్షమాపణ, పరిశుద్ధమైన పరలోకం సంప్రాప్తి అవుతుంది. లేకపోతే నువ్వు నమ్ముకున్న తర్వాత భూమి మీద ఆయన ఇచ్చు సంతోషం, సమాధానం, సమృద్ధి, స్వస్థత, రక్షణ, విడుదల, విమోచన ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. అప్పటి ఒకసారి నువ్వు చచ్చిపోకముందు ఇవన్నీ అనుభవిస్తావు. దేవుని నీతి నీ ఎంత కనపరచబడినప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా అనుభవిస్తావు. నేను దీన్ని ఎలాగైనా బాహాటంగా చెప్పగలను, ఏ భాషలో ఏ భావంలో చెప్పగలను. ఒకవేళ ఇది విని కూడా నీవు అంగీకరించకపోతే, ఇంకొక ప్లేస్ చెప్పాం కదండి, ఏంటది? నరకం. అది మహావేదనకరమైన నరకం. దాంట్లోకి వెళ్ళకూడదనే దేవుడు ప్రేమించి ప్రాణం పెట్టాడు మనకి. హల్లెలూయా. నమ్ముకుంటే తప్పేంటి? ఉచితంగా రక్షిస్తున్నాడే. నువ్వేమీ వెల చెల్లించక్కర్లేదే. నువ్వు చేసిన తప్పులకన్నిటికీ వెల చెల్లించాడు యేసు ప్రభు దేవుడు. ఇంత మంచి అవకాశం ఎందుకు వదులుకుంటున్నా? ఏమంటుంది? వారు మందను విడిచిపెట్టి వచ్చారు. ఈ మంద ఆస్తి, అందం, అనురాగం, ఆప్యాయత. ఆ తర్వాత కొందరు అంటారు, నాకు చాలా మంది చెప్పారు, మా పాస్టర్లు అందరూ సువార్త చేస్తారు, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలంటే. దేవుడిని చేసినప్పుడు నీ కుమార్తెలకు పెళ్లి చేయాలి. నిన్నే పుట్టించి నీ కుమారుని కుమార్తెని పుట్టించినాడు, నీకు పెళ్లి చేయడా? చెప్పలేదా? దేవుడు ఏమీ చేయలేడా? దేవుడి దగ్గరికి వస్తే ఏమీ చేయడా? ఆయన అన్ని చేస్తున్నాడు, మాకు అందరికీ చేస్తున్నాడు, అందరికీ ప్రభు. అయితే నేను ఒకే ఒక మాట చెప్పి ముగించేస్తాను పిల్లరా. ఒకవేళ ఈ సత్యాన్ని తెలుసుకున్న నీవు దాన్ని అంగీకరించకున్నా, నాలాగా చుట్టూ పుట్టు వేసుకొని చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతే గనక గేట్ దగ్గర యేసు ప్రభు ఆపుతాడు. అయ్యా నేను వచ్చేస్తాను అయ్యా లోనికి అంట. నాయన, మీ ఊర్లో కుమారాజు అన్న పాస్టర్ మైక్ పెట్టి, లైట్లు పెట్టి, స్టేజ్ పెట్టి, సామ్యాన్ని వేసి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య నా గొంతు బాగోకపోయినా అరిసి 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 వినిపించాడే. విన్నావు కదా ఆ రోజు యేసు ప్రభు దేవుడని, రక్షకుడని, నేనే కదా మోక్షానికి మార్గం అని విన్నావు కదా. ఇప్పుడు నువ్వు వచ్చేస్తానంటే ఎలాగా మాటలు నమ్మకున్నా, ఆ మాటలు నువ్వు నమ్మలేదు అని దేవుడు అంటాడు. ఇంకొక మాట, హలో, ఇక్కడున్న వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. ఒకవేళ మనం అబద్ధాలు ఆడి, లేక ఇంకా లోకంలో ఉన్నటువంటి దొంగతనం కానీ, హత్య కానీ, లేకపోతే అసూయ కానీ, ఇవన్నీ మనలో ఉన్నా సరే మనకి కూడా ఒక ప్రమాదం ఉంది. ఆయన ఆపే అవకాశం ఒకటి ఉంది. రక్షణ ఉన్నా సరే రక్షణ కొనసాగించాలా. రక్షణ ఏంటి? నీకు లైసెన్స్ అనుకుంటున్నావు ఎలా పెట్టాలి బతకడానికి? రక్షణ అనేది లైసెన్స్ కాదు ఎలా పెట్టాలి బతకడానికి. రక్షణ అనేది మొట్టమొదటి మెట్టు. నువ్వు ఇంజనీర్ అవ్వాలంటే గవర్నమెంట్ బడిలో 1వ తరగతిలో జాయిన్ అవ్వాలి. అది రక్షణ అంటే. అలా రాకుండా నువ్వు ఇంజనీర్ అవ్వలేవు, డాక్టర్వే అవ్వాలి. రక్షణ అంటే నువ్వు పరలోకం రావడానికి యేసు ప్రభు అని తెలుసుకొని విశ్వసించి ఆయన నమస్కారం పెట్టి దండం పెట్టి, బాబు నేను ఇక్కడ ఏ పాపాలు చేయను బాబు, ఎంతవరకు పాపాలు చేశాను బాబు అని మారు మనస్సు నిమిత్తమై నీటిలో బాప్తిస్మమే రక్షణ. ఆ రక్షణ నువ్వు పరలోకానికి వెళ్ళేంత వరకు పరిశుద్ధంగా పరిపూర్ణంగా బ్రతుకుతూ నువ్వు వెళ్ళేటప్పుడు నీకు యేసు ప్రభు కూడా అంటాడు, గేట్స్ ఓపెన్, వెళ్ళిపో, నో 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 గోస్ ఫర్ యు, గో గో మై హ్యాండ్, కమ్ 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 అంటాడు. కానీ ఇవన్నీ రక్షణ చేసిన తర్వాత టింగ్ 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 నేను చర్చికి వెళ్ళిన బైబిల్ పట్టుకున్నాను, పాటలు పాడాను, కానుకలు ఇచ్చాను, దశవాడిని ఇచ్చాను, టాటూ టాటా నేను ప్రెసిడెంట్ సెక్రటరీ అన్న వరకు రే మీ గ్రూప్ అన్న అక్కడ ఉందా అంటారు. అక్కడ దేవుని చిత్తం అయితే
ఆ సామ్యుల్ పాస్టర్ గారు మంచి హార్మోనిస్ట్, నేను మంచి కళాకారు. ఆ మామయ్య గారు ఉన్నారే, ఆయన కళాకారుడు, మా నాన్నగారు ఆయన బావ బహుమతులు, మంచి కళాకారులు. నరకంలో ఒక రాత్రి ఈ సినిమా చేస్తాం త్వరలో. నాటకం సరే, మాకు మంచి శ్వాస పనులు నేను పెట్టేసుకుంటాను. మంచి మాస్టర్ దొరికితే చాలు, నరకంలో ఒక రాత్రి పెడితే అన్ని సంఘాలలో మాకు ఆహ్వాన పడుతుంది. అయిపోయింది, వదిలేస్తాను. జాగ్రత్త, చేతిలో బైబిల్ పళ్ళకి వెళ్ళిపోతావా? అబ్బా, ఆహా, లైసెన్స్ అనుకుంటున్నావా? తెల్లాలేసి ఆఫీస్ ప్రాబ్లం చేయి, నువ్వు పళ్ళకి వెళ్ళిపోతావా? నీకు శుభార్త ఇది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మన తప్పుదలు కూడా కొద్దిగా ఒప్పుకోవాలి. వాళ్ళని బాధ్యత. పాపికి రక్షణ కోసం చెప్పాను. ఇప్పుడు పరిశుద్ధులకు పరలోకం, ఈర్ష్య, ద్వేష, కక్ష, కుళ్ళు, కుతంత్రం ఇవన్నీ హృదయం నుంచి తీసేయండి. ఆత్మకి ఏమైనా చోటు, వాక్యానికి ఏమైనా చోటు, లోకాచారంలో ఉండద్దు. ప్రియులారా, దేవుడు అంటాడు చూడండి, 6 మాటలు చదివేస్తుంది టకమని. 1 చూడండి, ఈ మాటలు చదివేస్తూ ముగిస్తున్నాను. నేను నిన్ను ప్రేమించాను, కనీసం 6 సార్లైనా నిన్ను తప్పించడానికి ప్రయత్నం చేశాను నరకం నుంచి. మొదటిగా నీ కొరకు సిలువలో రక్తం కాచి మరణించాను. రెండవది, ఇప్పుడు మీరు ఏదైనా యేసుక్రీస్తు ప్రభు వచ్చారని అనడానికి బైబిల్ ఒక్కటే ఆధారం కాదు. మీ పాఠ్య పుస్తకాల్లో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని రాయబడ్డ ఉంటాయి, ఏ పాఠ్య పుస్తకాలైనా సరే. అంటే మీ పాఠ్య పుస్తకాలు కూడా నేను ఈ లోకంలోకి వచ్చినని చెబుతున్నాయి. రెండవదిగా అలాగని నువ్వు ఆలోచన చేయాలి. మూడవదిగా నీకు మంచి చెడులు అవగాహన చేసుకునే ఒక మనస్సాక్షి. ఈ మనస్సాక్షి కూడా దెబ్బతింటే దేవుని దగ్గరికి, పరలోకంలోకి పోవాలి. 4వది, నీకు సమీపంలో అనేక మంచి సంఘాలు పెట్టాను, నీవే రోజున అక్కడికి వెళ్ళి నా గురించి తెలుసుకుంటావని. లక్షల రూపాయలు డబ్బులు పెట్టి మందిరాలు ఎందుకు కడుతున్నామంటే మేము దాంట్లో నివసించడానికి కాదండి, మీరందరూ యేసు ప్రభువుని తెలుసుకొని అక్కడికి వచ్చి ఆయన ఆరాధిస్తారని. హల్లెలూయా. 5వదిగా, నన్ను గురించి తెలియజేయడానికి ఈ సృష్టిని నేను చేశాను, ఏ రోజైనా దానినైనా నన్ను గురించి తెలుసుకుంటామని, నా మహిమను గురించి తెలుసుకుంటామని. సర్వ సృష్టి ఆయన మహిమను వెల్లడిపరుచున్నది. హల్లెలూయా. కాబట్టి సృష్టిని చూసైనా సరే తెలుసుకోండి. ఆ ఆకాశం తెల్లవారుగానే సూర్యుడు వచ్చేస్తాడు, ఉదయించి డబ్బులు పడిపోవచ్చు కదా కిందకి, భూమి మీదకి. ఎందుకు పడలేదు? సముద్రం అంతా పొంగిపోయి ఒక్కసారి ఊళ్ళోకి వచ్చి కదా, ఎందుకు రావట్లేదు అంటే దేవుడు దీన్ని తెలుసుకోవాలి. దేవుడి మహిమ కనపరచబడుతుంది. 6వదిగా, నేను దేవుణ్ణి నిరూపించుకోవడానికి మరణాన్ని గెలిచి వచ్చాను. బైబిల్లో చెప్పబడినంత నిజమని నిరూపించాను. కానీ నీవు నా కోసం ఏమీ చేయలేదు, నన్ను క్షమించి ఇప్పుడు నేనేమి చేయలేనని ప్రభు చెప్తాను. ఈ 6 మాటలు నువ్వు గుర్తుపెట్టుకున్నావు కదా. ఈ 6 రకాలుగా ఒక పాపిని రక్షించడానికి ప్రభు అని యేసుక్రీస్తు చేసినటువంటి పనులు ఇవన్నీ విని కూడా నువ్వు అంగీకరించకపోతే, విశ్వసించకపోతే, పాటించకపోతే, స్వీకరించకపోతే నీకు దేవుడు అక్కడ క్షమించడు. భూమి మీద ఉన్నంత వరకు క్షమిస్తాడు, చివరి నిమిషంలో ఆయన క్షమిస్తాడు. నిమిషంలో ప్రాణం విడిసి అక్కడికి వెళ్ళావా, ఆయన అక్కడ క్షమించడు. కాబట్టి ప్రియులారా, యేసే ప్రభు, క్రీస్తే ప్రభు, యేసే రక్షకుడు, విమోచకుడు, పాపుల రక్షకుడు, పాపములను విడిపించి రక్షించి దేవుడు ప్రభు అయ్యాడని ఈ రాత్రికాల సమయంలో మన డోలపేటకు, రాష్ట్రం ప్రాంతీయులకు, ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క స్నేహితులకు, ప్రతి ఒక్క మిత్రులకు యేసే దేవుడు, యేసే రక్షకుడు, యేసే విమోచకుడు, యేసే సజీవుడు, యేసే పరలోకానికి మార్గమని తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆయన ఉచితంగా అంగీకరించి స్వీకరించాల్సిందిగా వేడుకుంటూ
దేవుని పేట ఆశీర్వాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అయ్య గారికి ఆ యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాటలు ముగిస్తున్నాను. విచ్చేసిన మీ అందరికీ దేవాది దేవుడు యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరి కుటుంబాలకు సర్వ సమృద్ధి సకల ఆశీర్వాదాలు కలిగించి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి మెండైన దీవెనతో మిమ్మల్ని మీ మీద కుమ్మరించి మిమ్మల్ని పరిపూర్ణంగా పరిశుద్ధంగా చేసి పరలోక రాజ్యవాసులుగా చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ సో వెరీ మచ్. మంచిది. ఇంతవరకు కూడా చక్కని వాక్య సందేశం అందించి మరి